నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. అయితే ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయి. పర్టికులర్‌గా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువగా ఈ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. కొన్ని మరణాలు కూడా సంభవించినట్టు తెలుస్తుంది. సో, వాస్తవానికి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే కోవిడ్ అప్రైజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఎక్కువ శాతము ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్, అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదో వాళ్ళలో అధికంగా ఈ ఎఫెక్షన్ కనిపిస్తున్నట్టు, వాళ్ళకే ఎక్కువగా తీవ్రత కూడా చూపిస్తున్నట్టు గమనించారు. అలాగే మనందరికీ తెలిసింది ఈ కోవిడ్లో చాలా వేరియంట్స్ వచ్చున్నాయి. దీంట్లో కరెంట్గా ఒమిక్రాన్ వేరియంటు సర్క్యులేట్ అవుతున్నట్టు గమనించాం. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అవేర్నెస్ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి. మనందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ని మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు, అదుపులో ఉంచవచ్చు. సో ఒకవేళ మనము కోవిడ్ ఎక్స్పోజర్ కానీ జరిగి అలాంటి సిమ్టమ్స్ కానీ కనిపిస్తుంటే వెంటనే మనం చేయాల్సింది సెల్ఫ్ ఐసోలేషన్. ఇది మనందరికీ తెలిసిన అంశమే. 2-3 సంవత్సరాల క్రితం ఇవన్నీ చేశాం కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. అయితే వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఏరియాస్లో మనకి ఈ వ్యాక్సినేషన్ లబ్ధి పొందుద్ది. సో అవసరమైన వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్ని కలిసి వ్యాక్సినేషన్ అవసరమా లేదా, ఈ ఆటో యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ముఖ్యం. తర్వాత ఎవరైతే రిస్క్ ఉన్నారో, రిస్క్ అనగా ఏంటి, మన దేశంలో ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా, క్యాన్సర్ పేషెంట్స్, అనీమియా, అలాగే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వీళ్ళందరూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈజీగా మనకి కోవిడ్ స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అనవసరంగా జర్నీ చేయొద్దు, అనవసరంగా ఇన్ఫెక్టివ్ ఏరియాస్కి వెళ్ళొద్దు, హ్యాండ్ శానిటైజేషన్ పాటించండి, సోషల్ ఐసోలేషన్ పాటించండి. మన బాడీలో మనం ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతామని నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అవయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా డాక్టర్ని సంప్రదించి ఆ టార్గెట్ లెవెల్స్కి ఉన్నాయా లేవా, మన షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ముఖ్యంగా పోషకాహారాలు, ఐరన్ డెఫిషియన్సీ, ఈ విటమిన్ డెఫిషియన్సీ, ట్రేస్ ఎలిమెంట్స్, థైరాయిడ్ డిజీజ్, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ అయ్యి ప్రాపర్ టార్గెట్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, ప్రాపర్ పద్ధతుల్లో మనము డైట్ తీసుకుంటున్నామా లేదా, ఇలాంటివన్నీ చేస్తే మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. అలాగే అవసరమైన చోట బూస్టర్ డోసెస్ ఆఫ్ ఈ విటమిన్స్ తీసుకోవడం, దాని ద్వారా ముఖ్యంగా మనకి ప్రొటెక్షన్ అనేది చేరుతుందని తెలిసింది. అలాగే వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్, పర్టికులర్గా కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో. ఇక్కడ వైటమిన్ డి ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వాళ్ళల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువ ఉంటుందని కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, సైంటిఫిక్ ఆధారాలు కూడా వీరికి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉద్దేశించి మనం ప్రాపర్ అనాలిసిస్ చేసుకుంటూ కోవిడ్ని ఈజీగా మనం అధిగమించవచ్చు. అయితే మనకిప్పుడు కోవిడ్ కేసెస్ కంప్లీట్గా నిర్మూలించవా? లేదు. ప్రతిరోజు ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా కోవిడ్ కేసెస్ అయితే మన దేశవ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చాలా లో లెవెల్ నంబర్స్లో కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ మంత్ నుంచి కాస్త ఈ కేసెస్ పెరగడం గమనించాం. మోస్ట్ లైక్లీ వాతావరణంలో వచ్చిన చేంజెస్ కారణంగా ఈ స్పైక్ వచ్చిందా, లేదు మ్యుటేషన్స్, అంటే ఈ కోవిడ్ వైరస్ మారుతూ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. చాలా వేరియంట్స్ గురించి మాట్లాడాం. ఈ వేరియంట్ కారణంగా ఈ ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఆల్రెడీ అనాలిసిస్లో ఉన్నది. కానీ మనందరికీ తెలిసింది దీన్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. వన్ వే ఆఫ్ ప్రివెన్షన్ ఏంటి? ఒకటి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ అనుకున్నాం. రెండోది ఏంటి? హ్యాండ్ శానిటైజేషన్. ఈ హ్యాండ్ శానిటైజేషను ఒక శ్రద్ధగా మనం ఎక్కడన్నా వెళ్ళొచ్చాము, ప్రాబ్లం ఉన్న ఏరియా అంటే ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాకి వెళ్ళొచ్చాము, వెంటనే శుభ్రపరచుకోవడం సోప్తో కానీ శానిటైజర్తో కానీ. సో ఈ శుభ్రపరిచే విధానం మనందరికీ తెలిసిందే. అది అట్లీస్ట్ ఒక 2 minutes వాష్ చేసే విధంగా మీరు గమనించుకోండి. హ్యాండ్ని ప్రాపర్గా వాష్ చేయండి. అనవసరంగా ఫేస్ తాకొద్దు, ఫేస్ మాస్క్ ధరించండి. ఇలాంటివన్నీ ప్రివెంట్ చేస్తే ఈవెన్ ఏ వేరియంట్ వచ్చినా కానీ మనకి ఈ కోవిడ్ సోకకుండా మనం చేసుకోవచ్చు.
తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం ఎక్స్‌పోజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందో, అక్కడ ఆబ్వియస్‌గా మనం చేయాల్సిందేంటంటే సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఆ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పబ్లిక్ ప్లేసెస్, పబ్లిక్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అలాగే ఎవరైనా దగ్గుతున్న, తుమ్ముతున్న మన పరిసరాల్లో వాళ్ళని గమనించుకొని కాస్త దూరంగా ఉండడం. ఇలాంటివన్నీ చేస్తే మనం కోవిడ్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే గుర్తు చేయాల్సిన విషయం ఏందంటే, ఈ సీజన్‌లోనే ఫ్లూ గూడా వస్తది. ఫ్లూ కారణంగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది గూడా గమనించుకోవాలి. ఎవరైతే అట్ రిస్క్ పాపులేషన్ ఉన్నారో వీళ్ళు వెంటనే వ్యాక్సిన్ ఏసుకోవాలి. ఏది? ఫ్లూ వ్యాక్సిన్. అదే కాకుండా రిస్క్ పాపులేషన్‌లో కోవిడ్ యాంటీబాడీస్ చెక్ చేసుకోవాలి. అవసరమైన చోట యాంటీబాడీస్‌కి తగినట్టు ఈ బూస్టర్ వ్యాక్సిన్ అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. ఇలాంటివన్నీ చేస్తే ఈవెన్ అట్ రిస్క్ పాపులేషన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, కోవిడ్‌ని ఈజీగా అధిగమించడానికి ఈ సూచనలు, సలహాలు మీరు పాటిస్తారని ఆశిస్తూ, కోవిడ్‌ని ఈజీగా ప్రివెంట్ చేసేదానికి మనందరం ముందుకెళ్దాం. నమస్తే.